రైట్, మరో కాలర్ రాజేష్ కెనడా నుంచి కాల్ చేశారు. రాజేష్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి ప్రభాకర్ గారిని. నమస్తే మేడం. నమస్తే అండి ప్రభాకర్ గారు. సార్ ఇప్పుడు రాజేష్ గారు, నాకు ఒక 3 పాయింట్స్ అండి. సో ఫస్ట్ పాయింట్ అండి, ఇప్పుడు యు ఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్ కదండి, మీరు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ. అంటే కొంచెం నేను వీటిని తెలుగులో కట్ చేసి చెప్తాను. పబ్లిక్ సర్వెంట్స్ అంటే అదే ప్రజల కోసం పనిచేసే పాలేర్లు అని అర్థం అండి, ఇఫ్ వి డ్రిల్ డౌన్ ఇట్. సో క్వశ్చన్ చేస్తే ఎందుకండి బీజేపీ వాళ్ళకి అంత బాధగా అనిపిస్తుంటుంది? దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్. సెకండ్ పాయింట్ అండి, మీరు దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయినారు అది ఇది అని చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉండేటప్పుడు మన పాస్పోర్ట్ ర్యాంకు 10 ర్యాంక్స్ అబౌవ్ ఉంటే ఇప్పుడు ఒక 10 ర్యాంక్స్ కిందకి దిగిపోయిందండి. సో దాని గురించి మీరేమంటారండి? అండ్ థర్డ్ వన్, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ గురించి కూడా ఇందాక మీరు మాట్లాడుతున్నారు. కాకపోతే అదే కరోనా వ్యాక్సిన్ వల్ల చాలా మందికి హార్ట్ అటాక్స్ వచ్చినాయి, ప్రాపర్ టెస్టింగ్ లేకుండా చేసినారు. నరేంద్ర మోడీ గారు ఏమొచ్చి కోవాక్సిన్ వేసుకున్నారు, ప్రజలందరికీ కోవిషీల్డ్ పంచినారు. దాంట్లో చాలా ఇష్యూస్ అనేవి ఇప్పుడు వచ్చినాయి. సో దాన్ని మీరు ప్రౌడ్ మూమెంట్ గా ఎట్లా తీసుకుంటారండి? అండ్ ఆల్సో బీజేపీకి ఓటు కన్నా ఏదో ఇంకో కావాలని ఆలోచిస్తున్నారండి. దే డోంట్ వాంట్ ఓట్. బీజేపీ వాళ్ళకి అసలు ఓటు అవసరం లేదు. వాళ్ళకి ఓటు కన్నా ఇంకేదో ఎక్కువ కావాలి, ఏదో ఆలోచిస్తున్నారు. అంటే ప్రజలంతా మేము చెప్పినట్టే ఫాలో అవ్వాలి, మా పద్ధతులే ఫాలో అవ్వాలి, మా సాంప్రదాయాలే ఫాలో అవ్వాలి. ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలండి, వీఆర్ ఇన్ ఎ సెక్యులర్ కంట్రీ అండి. సో అందరినీ రెస్పెక్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలండి. ఎన్నో రోజులు మీరు ఇలా వెళ్ళలేరు. ఒకసారి ఇది ప్రజలకి తెలిసిపోయిందంటే ఆ తర్వాత మీకు కాంగ్రెస్ ఏ పరిస్థితి అయితే పట్టిందో 2004లో సేమ్ అదే పరిస్థితి మీకు కూడా పడుతుందని వెరీ రెస్పెక్ట్ఫుల్లీ నేను చెప్తున్నానండి. ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, బట్ నేను ఆపుకొని నేను మీకు కన్వే చేద్దామని ఇది చేస్తున్నానండి. రైట్ అండి రాజేష్ గారు. ఇప్పుడు కోవాక్సిన్ కోవిషీల్డ్ అండి, ఈ 2 వ్యాక్సిన్లు కూడా అగ్రరాజ్యాలైన చైనా ఉత్పత్తి చేయాలా, అమెరికా ఉత్పత్తి చేయాలా, జపాన్ ఉత్పత్తి చేయాలా, లేకపోతే రష్యా ఉత్పత్తి చేయాలా? మొట్టమొదటిగా భారతదేశమే ఉత్పత్తి చేసింది కోవాక్సిన్ కోవిషీల్డ్ 2 కూడా. అంతర్జాతీయ ప్రమాణాలకి స్థాయిలో ఇవి ఉన్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ణయించి ఇది ముమ్మాటికి ఈ 2 కరోనా వ్యాక్సినేషనే అని చెప్పిన తర్వాత, ప్రయోగం ఫలించిన తర్వాతనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఉచితంగా ఇవ్వటం అనేది భారతదేశంలో జరిగినటువంటి మాట నగ్న సత్యం ఒకటి. ఇక రెండో విషయానికి వస్తే, కొంతమందికి ఈ వ్యాక్సిన్ ద్వారా ఇబ్బంది జరిగింది, హార్ట్ అటాక్లు వచ్చినాయి, ఇంకొక రకమైన ఇబ్బంది ఎదురైందని చెప్పని మీరు చెప్పారు. కొన్ని మెడిసిన్లు ఉంటాయి, కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవు. అవి శరీర తత్వం గుణాలకి అనుగుణంగా అవి ఉంటాయి. ఇన్ జనరల్గా, ఇన్ ప్రిన్సిపల్గా ఈ మెడిసిన్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనేది అందరికీ ఎలా ఉంటుంది అనేది కొన్ని ప్రయోగాలు చేసిన తర్వాతనే దాన్ని మార్కెట్లోకి విడుదల చేయడం జరుగుతుంది. ఆ రకంగా సక్సెస్ఫుల్ అయిన తర్వాతనే దాన్ని విడుదల చేశారన్నటువంటి మాట వాస్తవం. ఇది అయిపోయింది. ఇక తర్వాత భారతీయ జనతా పార్టీ కేవలం ఎన్నికల్లో గెలవటం కొరకు లేదంటే ఓట్ల కొరకే పనిచేయటం లేదండి. ఈ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి అనుగుణంగా ధర్మబద్ధంగా పాలన కొనసాగించాలని చెప్పనుకుంటుంది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటాలనుకుంటుంది రెండో పాయింట్. మూడో పాయింట్, ఈ దేశం పైన, ఈ సంస్కృతి పైన విధర్మీయ విజాతీయ విదేశీ దాడులు కొన్ని వందల సంవత్సరాల పాటు జరిగి ఈ దేశ సంపదని, ఈ దేశ సంస్కృతిని, ఈ దేశ వారసత్వాన్ని ధ్వంసం చేశారండి. ఈ ధ్వంసం చేసినటువంటి యొక్క సంస్కృతిని, వారసత్వాన్ని పునర్నిర్మించేటువంటి కార్యక్రమాన్ని కూడా బీజేపీ తీసుకుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చాము అని చెప్పుకుంటున్నా కూడా మూలాల్లోకి వెళ్తే
ఏ రకంగా పరిపాలించింది, ఏ రకంగా కుటుంబమయమైంది, ఏ రకంగా కుటుంబ పాలన కొనసాగింది అన్నటువంటిది ప్రజలు చూశారు. కానీ ఈ భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యంలో ఒక సాధారణ ఛాయ్ అమ్మే కుటుంబం నుంచేటువంటి వ్యక్తి ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు. దాంతోపాటుగా ఆ ప్రధానమంత్రి ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ జాతి కోసం ఉండి పనిచేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రజలు గమనించారు, ప్రజలు ఆ రకంగా అనుభవించారు. కాబట్టే మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టే దేశ ప్రజల యొక్క హృదయాల యొక్క అంతరంగాల్లో ఇచ్చి వచ్చినటువంటి మాటే ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, అబ్కీ బార్ 400 పార్ అన్నటువంటి ఒక నినాదం అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటూ, ఖచ్చితంగా ఆశలకి, ఆశయాలకి, ఆలోచనలకి మరి ఆ రకంగా అణుగులు మణుగులొత్తుతూ పాలన కొనసాగుతుంది అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.